వాళ్ళు కూడా మనం ఎట్లా కోఆర్డినేట్ చేసి మన జిల్లాలో ఇప్పుడు టీవీలో చూడండి, ఇప్పుడు 33 జిల్లాలలో మనం చాలా వెనుకబడినాం. టీవీలో నోటిఫికేషన్ అనేది చాలా ఉంటుంది. సో కాబట్టి దీనికి కంపల్సరీ మనం ఒక 10th ర్యాంక్ లోపు కంపల్సరీ తీసుకెళ్ళాలి. అన్ని ప్రోగ్రామ్స్లో మంచిగా ఉన్నాం. ఎల్సీడీలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నాము, ఎంసీహెచ్లో 2nd, 3rd ర్యాంక్ ఉన్నాము. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఒక టీవీ మాత్రం వెనుకబడినాం కాబట్టి దీన్ని కూడా మనం కష్టపడి పనిచేస్తే దాన్ని 10th లోపు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త కూడా మనం మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి మీరు మన ఎస్పీఎస్లు, ఎస్పీఎల్ఎస్లు దీనికి సంబంధించిన సిబ్బంది ఆశాలను కూడా మనం కంపల్సరీ నోటిఫికేషన్ ప్రతి ఒక్క ఆశ అది స్కూటమ్ టెస్ట్ ఎవ్రీ మంత్ చేస్తున్నది అప్పుడు నోటిఫికేషన్ రాదు. సో కాబట్టి కంపల్సరీ మనందరం కలిసికట్టుగా పనిచేసి టీవీని కంప్లీట్గా ఎరాడికేట్ దీనికి టీవీ ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించిన డ్రగ్స్ అనేవి ఇస్తే దాన్ని కంప్లీట్గా నయం చేయొచ్చు. దాన్ని ఎవ్రీ మంత్ వాళ్ళకు 500 రూపీస్ కూడా అకౌంట్లో పడతాయి కాబట్టి. సో కాబట్టి పబ్లిక్ లోపల వాళ్ళకు న్యూట్రిషన్ కోసం ఇస్తారు. అది అందరూ కోఆర్డినేట్ చేసి మన టీవీని జిల్లా నుంచి నయం చేసి మన జిల్లాకు మనం కాపాడుతుంది. సో దాని మీద మనకి ఇప్పుడు జగదీ సార్ మాట్లాడతాడు. దాని మీద స్పెషలిస్ట్ మేడం కూడా ఉంది. సో టీవీ ఎట్లా వస్తుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, మనం ఒక ఎట్లా నోటిఫికేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది వాళ్ళు మనకు చెప్తారు. సో మనం థ్యాంక్ యూ.